హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు కథ పేరు కైకేయి దశరథులు. త్రేతాయుగంలో సౌరాష్ట్రపురము అనే గ్రామంలో భిక్షునాముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు కలహ అనే సార్థక నామురాలైన భార్య ఉండేది. ఆమె ఒక్కరోజు కూడా భర్తతో సరసంగా మాట్లాడక నిత్యము తగువులు పడుతూ ఉండేది. వంట చేశాక అన్ని పదార్థాలు ముందుగా రుచి చూసి బాగున్నవి తానే తినేసేది. రుచికరంగా లేని ఎంగిలికూడుని భర్తకు పెట్టేది. భార్య వండి పెడితే భర్త తినాలని సాంప్రదాయం. అందువలన భిక్షునాముడు ఆ ఎంగిలికూడినే భుజిస్తూ భార్య గయ్యాళితనాన్ని సహనంతో భరించేవాడు. ఒకసారి స్నేహితుడొకడు భిక్షునాముడింటికి వచ్చాడు. రాక వచ్చిన స్నేహితుడిని ఆదరించడానికి అసక్తుడైన భిక్షునాముడు తన పరిస్థితిని అతడికి చెప్పుకొని, చిన్నప్పటినుంచి నువ్వు నాకంటే తెలివైన వాడివి. నా భార్య గయ్యాళితనము నన్ను బాధించకుండా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అన్నాడు. స్నేహితుడు మందహాసం చేసి, గయ్యాళి భార్య ఆగడాలని సహించటానికి ఓర్పు కావాలి. నీ సహనము అభినందనీయం. అయితే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉండనే ఉంటాయి. సాధారణంగా గయ్యాళి భార్యలు భర్త వద్దన్న పని చేయటానికి ఉత్సాహం చూపిస్తారు. కాబట్టి ఈ క్షణం నుంచి నీకు ఏదైతే ఇష్టమో అది నీకు ఇష్టం లేనట్లు నటించు, సుఖపడతావు అన్నాడు. స్నేహితుడి ఉపాయము భిక్షునాముడికి నచ్చింది. ఆయన వెంటనే భార్యను పిలిచి, వీడు నా చిన్ననాటి స్నేహితుడు, అలాగని మన ఇంట్లో తిష్ట వేయాలని వచ్చాడు. అడ్డమైన వాళ్ళకి నువ్వు వండి పెడితే అది నేను భరించలేను. అందుకని తక్షణము వెళ్ళిపోమ్మంటున్నాను అన్నాడు. కలహ వెంటనే, నా దురదృష్టం కొద్దీ నువ్వు నాకు భర్తవయ్యావు. నీకు బొత్తిగా అతిథి మర్యాద తెలియదు. చిన్ననాటి స్నేహితుడు చూడాలనిపించి వస్తాడు, కానీ తిండి కోసం రాడు. నీకు అభిమానం లేక నువ్వెవ్వరినీ చూడటానికి వెళ్ళవు. ఇంటికి వచ్చిన వారిని ఎలా తిరస్కరిస్తే నేను సహించను అని భర్తని మందలించింది. తర్వాత ఆమె భర్త స్నేహితుడి వైపుకు తిరిగి, అన్నయ్య, చిన్ననాటి స్నేహితుడివి కాబట్టి నా భర్త గురించి అన్నీ నీకు తెలిసే ఉండాలి. అప్పటికి ఇప్పటికీ ఆయనలో ఏ మార్పు లేదు. స్నేహితుడివి కాబట్టి నీకు తప్పింది, కానీ భార్య నవ్వటం వలన ఈయనతో కలిసి ఉండటం నాకు తప్పడం లేదు. నువ్వు ఆయన మాటలు పట్టించుకోకు. ఈ ఇల్లు నీది. నీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడుండు. నిన్ను కంటికి రెప్పలా నేను చూసుకుంటాను అన్నది. తన ఉపాయం పారిందని భిక్షునాముడు ఎంతో సంతోషించాడు. కానీ ఆ సంతోషాన్ని పైకి కనపడనివ్వలేదు. ఆయన అయిష్టాన్ని నటిస్తూ అప్పటినుంచి స్నేహితుడికి ఏమేమి ఇష్టమో చెప్పి అవేమీ చెయ్యవద్దని భార్యను శాసిస్తూ తన మనసుకు నచ్చే రీతిలో స్నేహితుడికి మర్యాదలు చేసి పంపగలిగినాడు. ఆ తర్వాత కూడా భిక్షునాముడు ఇదే పద్ధతిని అవలంబించి భార్య తిరస్కారంతోనే సుఖపడసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు భిక్షునాముడి తండ్రి ఆబ్దికం వచ్చింది. అతడు భార్యతో, బంధువులు నవ్వితే నవ్వని, నాకు దుర్గతి పడితే పట్టనియ్యి, ఎవరేమన్నా అనుకొని తండ్రికి తద్దినం మాత్రం పెట్టను అన్నాడు. దీనికి కలహ బుగ్గలు నొక్కొని, ఛీ, నీకు రాను రాను ముదనష్టపు బుద్ధులు పెరిగిపోతున్నాయి. కొడుకు అయ్యుండి నువ్వు ఉపేక్షించినా కోడలిగా నేనూరుకోలేను. ఆబ్దికము ఘనంగా జరిగి తీరాల్సిందే అంటూ అన్ని ఏర్పాట్లు చేసింది. అంతేకాదు పిండి వంటలు శాస్త్ర ప్రకారము చేసింది. భిక్షునాముడు పైకి విసుగును నటిస్తూ లోపల సంతోషిస్తూ పితృకార్యం పూర్తి చేశాడు. చివరిలో ఆయన సంతోషం పట్టలేక, కలహ, నువ్వు కాపురానికి వచ్చాక ఇంత శ్రద్ధగా శ్రాద్ధం పెట్టడం అవలేదు. ఇక ఈ పిండాల్ని తీసుకొని పోయి జలంలో కలిపి నాకు ఆనందాన్ని కలిగించు, ఆధర్మ గృహిణివని పేరు తెచ్చుకో అన్నాడు. అందుకు వ్యతిరేకంగా చెప్పాలని మర్చిపోయి. కలహ వికటంగా నవ్వి, నీకు సంతోషం కలిగించే పనేది నేను చెయ్యను అంటూ ఆ పిండాలని పెంట మీద పడేసి వచ్చింది. అప్పటికి భిక్షునాముడికి తన పొరపాటు తెలియవచ్చింది. అందుకని ఆయన ఏమాత్రము తడబడక, కలహ, ఎంత మంచి పని జరిగింది. మొదటినుంచి ఈ శ్రాద్ధం నాకు ఇష్టం లేదు. ఇదంతా నీ బలవంతం మీదే జరిగింది. పిండాలు జలంతో కాక పెంట మీద వేయటం వలన తంతువు వృధా అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు అనుకున్నట్లు కాక అంతా నేను కోరినట్లే జరిగింది కదా అన్నాడు. అంతే. కలహ విసవిస నడుచుకుంటూ వెళ్ళి పెంట మీద పిండాలను తీసుకుని భక్తి వినయాలతో నదీ తీరానికి వెళ్ళి అక్కడి జలాలతో కలిపి వచ్చింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ పరాకుగా ఉండరాదని స్నేహితుడు చెప్పిన ఉపాయాన్ని సక్రమంగా పాటించాలని భిక్షునాముడు అనుకున్నాడు.
కానీ మనిషికి అది సాధ్యపడుతుందా? మరికొన్నిసార్లు అలాంటి సంఘటనలే జరిగి కలహ ఎన్నో పనులు అబాసుపాలు చేసింది. దాంతో ఆయనలో సహనం చచ్చిపోయి కలహను విడిచిపెట్టేసి ఇంకొక పెళ్లి చేసుకుంటానన్నాడు. కలహ భర్త తనను విడిచిపెట్టాడన్న అవమానము భరించలేదు. అలాగని తన్ను తాను మార్చుకోనూ లేదు. అందుకని ఆమె విషం తిని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన కలహని యమభటులు నరకానికి తీసుకుని వెళ్లారు. చిత్రగుప్తుడు చిట్టా చూసి ఆమె పాపాలే తప్ప ఒక్క పుణ్యం కూడా చేయలేదని చెప్పాడు. యముడా వివరాలన్నీ విని, మంచి చెప్పే భర్తకు నిత్యం ఎదురు చెప్పింది కనుక పందిగా పుట్టాలి. ప్రేమతో ఆదరించిన భర్తను బుద్ధిపూర్వకంగా అవమానించినందుకు పిల్లిగా పుట్టాలి. ఈ 2 జన్మల అనంతరము పిశాచ రూపాన్ని పొందుతుంది. ఇది ఈమె పాపాలకు శిక్ష అని భటులకు ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ విధంగా కలహ పంది, పిల్లి జన్మలు ఎత్తి ఆ తర్వాత పిశాచ రూపానికి మారి శ్మశానంలో తిరగసాగింది. ఒకసారి కలహ ఉండే శ్మశానానికి వైశ్యుడొకడు వచ్చాడు. ఆమె అతడిని ఆవహించి అతడితో పాటే దేశాటన చేస్తూ ఆకలి దప్పులు తీర్చుకుంటూ కృష్ణవేణి నది సముద్రంలో కలిసే చోటుకు చేరుకుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న హరిహర భక్తులు వైశ్యుడి అవస్థ గమనించి అతడికి పిశాచం నుంచి విముక్తి కలిగించారు. చేసేది లేక కలహ పిశాచ రూపంలోనే సంచరిస్తూ ఆకలి దప్పులతో బాధపడుతూ సహ్యాద్రి పర్వత సమీపంలో ఉన్న కరవీరపురం చేరుకుంది. కరవీరపురంలో ధర్మదత్తుడు అనే విష్ణు భక్తుడున్నాడు. ఆయన ద్వాదశాక్షర మంత్రజపానికి, అతిథి సేవకు ఎంతో పేరు పడ్డాడు. ఒకరోజు ఆయన హరివానర వ్రతం జరిపి ఉపవాసం చేసి రాత్రంతా జాగారణ చేసి వేకువజామున విష్ణుమూర్తి ఆలయానికి బయలుదేరాడు. ఆ సమయంలో పిశాచ రూపంలో సంచరిస్తున్న కలహ ఆయనకు ఎదురైంది. ధర్మదత్తుని చూడగానే కలహకి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఆమె ఆయనకి తన కథంతా చెప్పుకొని, మహాత్మా, మిమ్మల్ని చూడగానే నాకు గతం గుర్తుకొచ్చింది. తమరు సామాన్యులు కారు. ఇన్ని జన్మల అనంతరము నేనెంతో మారి సాధువునయ్యాను. నాకిక ఈ ప్రేతరూపం నుంచి విముక్తి కావాలి. అది తమరి వలన తప్పకుండా అవుతుంది అంది. ఆమె ప్రార్థనకి ధర్మదత్తుడు కరిగిపోయాడు. ఆయన, మానవ జన్మకు పరమార్థము ఇతరులకు మేలు చేయటమే అయితే నేను ముక్తి కోసము సంపాదించిన పుణ్యఫలము నిజంగా నా దగ్గర ఉంటే నీ ప్రేతరూపం పోగొట్టడానికి తగినంత పుణ్యము నీకోసం ధారపోస్తున్నాను అంటూ కమండలంలో నుంచి నీళ్లు తీసి కలహ పైన చల్లాడు. కలహకి పిశాచ రూపం పోయింది. ఆమెను వైకుంఠానికి తీసుకుని వెళ్ళడానికి విష్ణుభటులు విమానం తీసుకుని వచ్చారు. వారు ఆమెను విమానంలో ఎక్కించుకున్నాక ధర్మదత్తుడితో, నీవు హరివ్రత పరాయణుడివి, దీనజన రక్షకుడివి, అహింస సత్య సమధమాదియుతుడవు. నీవింతవాడువు కాబట్టి నీ పుణ్యఫలంలో సగం ధారబోయగానే ఈ కలహకి పిశాచ రూపం పోయింది. నీ నుండి అర్ధభాగపు పుణ్యాన్ని గ్రహించటం వలన ఈమె నీకు అర్ధాంగి కావలసి ఉన్నది. అది ఈ జన్మకు సాధ్యం కాదు. ఈ జన్మ అయ్యాక నువ్వు తిరిగి భూలోకంలోనే జన్మిస్తావు. అప్పుడు ఈమె నీకు భార్య అవుతుంది. అంతవరకు ఈమె వైకుంఠంలో ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు. మరుజన్మలో ధర్మదత్తుడు కోసల దేశ రాజకుమారుడుగా పుట్టి దశరథుడు అన్న పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఆయనకి కౌసల్య, కైకేయి, సుమిత్ర అనే 3 భార్యలు. వారిలో కైకేయి గత జన్మలో కలహ. ఆ కారణంగానో ఏమో దశరథుడికి కైకేయి పట్ల ప్రత్యేక అనురాగం ఉంది. ఒకసారి దేవదానవుల మధ్య ఘోర యుద్ధం జరుగుతోంది. దేవేంద్రుడు రాక్షసుల ధాటికి తట్టుకోలేక భూలోకంలో మహాశక్తిమంతుడిగా పేరు పొందిన దశరథ మహారాజుని తనకు సాయంగా రమ్మని కోరాడు. యుద్ధానికి దశరథుడు తన ముద్దుల భార్య కైకేయిని కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. యుద్ధము తీవ్రంగా జరుగుతోంది. ఆ సమయంలో దశరథుడి రథచక్రపు ఇరుసు జారిపోయింది. అది గమనించి కైకేయి రథం దిగి ఇరుసు స్థానంలో తన ఎడమ చేతిని ఉంచి రథచక్రం ఊడిపోకుండా కాపాడింది. దశరథుడి సాయంతో దేవతలు యుద్ధంలో రాక్షసుల్ని ఓడించగలిగినారు. ఆ యుద్ధంలో కైకేయి తనతో పాటు ప్రముఖ పాత్ర వహించిన విషయము గుర్తించిన దశరథుడు ఆమెతో, దేవి, ఒక సందేహం నన్ను బాధిస్తున్నది. ఇంతవరకు వీలు చిక్కక అడగలేదు. నీ వామహస్తము కుసుమ కోమలమైనదని నాకు తెలుసు. అది రథచక్రపు టిరుసుగా పనిచేయగల లోహ కాఠిన్యాన్ని ఎలా సంతరించుకున్నదో నాకు అర్థం కావటం లేదు. ఇందులో రహస్యమేమీ లేకుంటే నాకు చెప్పగలవు అన్నాడు.
కైకేయి భర్త ప్రశంసలకు సిగ్గుపడుతూనే ఆ రహస్యాన్ని భర్తకు ఈ విధంగా వివరించి చెప్పింది. కన్యగా ఉన్నప్పుడు కైకేయి పూలవనంలో విహరిస్తూ ఉండగా అక్కడికి తపో సంపన్నుడైన ముని ఒకడు వచ్చారు. ఆయనను ఎలా సత్కరించాలో తెలియక ఆమె తన వద్ద ఉన్న పూలన్నీ ఆయన మీద వేసింది. ముని ఏమనుకున్నాడో ఏమో కాని వెంటనే తన దండ కమండలాల్ని క్రింద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోసాగాడు. మునికి కోపం వచ్చిందేమో అనుకుని కైకేయి భయపడింది. ఆమె తన వామహస్తంతో దండ కమండలాలను అందుకొని ముని ఎదుటపడి, మునివర్య, తమరు దైవ సమానులు, భగవంతుణ్ణి పూలతో అర్పించటము అపచారమా అని అడిగింది. అమాయకమైన ఆమె ముఖం చూసి ప్రసన్నుడై నవ్వాడు ముని. కైకేయి ఆయనకు దండ కమండలాలని అందించింది. ముని మరింత ప్రసన్నుడై, నీ భక్తిభావము మెచ్చదగింది. ఏ చేతితో నా దండ కమండలాలనిచ్చావో ఆ చేయి నేటి నుంచి వజ్ర సమానం కాగలదు అని ఆమెకు వరమిచ్చి వెళ్ళాడు. ఈ కథ విన్న దశరథుడు కైకేయి ఎడమ చేతిని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నిమురుతూ, దేవి, నా ప్రాణాలు కాపాడిన ఈ చేతిలో చేయి వేసి చెబుతున్నాను. నీకు 2 వరాలిస్తాను, కోరుకో అన్నాడు. కైకేయి కాసేపు ఆలోచించి, ఇప్పటికీ మీ సాన్నిధ్యమే నాకు వరంగా తోస్తున్నది. అయినా భర్త ఇస్తానన్నది వద్దనకూడదని పెద్దలు చెబుతారు. ఈ 2 వరాలని ముందు రోజుల్లో ఎప్పుడు నేనడిగితే అప్పుడు ఇవ్వగలనని మాట ఇవ్వండి అన్నది. దశరథుడు సరేనన్నాడు. ఆ తర్వాత కైకేయి కోరిన వరాలు రామాయణ గాథనే మలుపు తిప్పి ఎలాంటి పవిత్ర గ్రంథాన్ని తయారు చేశాయో మనకు తెలుసు. ఆ పవిత్ర గ్రంథంలో చిరస్మరణీయులుగా నిలిచిపోయిన కైకేయి దశరథుల అపూర్వ గాథనే మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఈ కథను రచించిన వారు జె. మార్కండేయులు గారు. మరొక కథ పేరు మల్లన్న మంచితనం. ఈ కథను రచించిన వారు కాకాని కమల గారు. వల్లభరాయపాలెంలో మల్లన్న అనే ఒక పేద రైతు ఉండేవాడు. రెల్లుగడ్డితో కప్పిన ఒక చిన్న పూరిపాక, 1.5 ఎకరం పొలము అతడి జీవనాధారం. పగలనక రాత్రనక పొలంలో కష్టించి పనిచేసి దానిమీద వచ్చే ఆదాయంతో కాలం గడుపుతూ ఉండేవాడు. మల్లన్న చాలా నెమ్మదస్తుడు, కల్లా కపటం ఎరగనివాడు. ఎవరైనా కోపం కొద్దీ కానీ మూర్ఖత్వం వల్ల కానీ అతణ్ణి, నువ్వు వెర్రిబాగుల వాడివి, ఏది చేతకారి చవటవి అని తిట్టినా నవ్వి, అవును, మీరు చాలా తెలివైన వాళ్ళు, అలాగే అనుకోండి అని జవాబిచ్చేవాడు. అతడు పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక అనాథ బాలుణ్ణి చేరదీసి ఎంతో ప్రేమగా పెంచసాగాడు. వాడికిప్పుడు 4 ఏళ్ల వయసు. ఆ ఊళ్ళో అందరూ వాడిని మల్లన్న కొడుకనేవాళ్ళు. వాడు మల్లన్నకు పంచ ప్రాణాలైతే పొలము 6వ ప్రాణం. ఆ ఏడాది పంట పొలాలన్నీ బాగున్నాయి. ఊళ్ళోని అందరి పొలాలతో పాటు మల్లన్న పొలం కూడా విరగపండింది. ధాన్యం అమ్మితే లోగడ కన్నా రెట్టింపు డబ్బు వస్తుంది. ఆ కారణం చేత మల్లన్న పొలం పంట మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడు. గత 2 ఏళ్లుగా వానాకాలంలో పాక మీద కప్పున రెల్లిగడ్డిలో నుంచి నీరు కారుతున్నది. పాకకు రెల్లు బదులు పెంకు కప్పించాలి. కాడెడ్లు ముసలివైపోయాయి, మంచి జత కొనాలి. కొడుక్కి కనీసము 3-4 మంచి దుస్తులు కుట్టించాలి. మల్లన్న ఇలా ఆలోచించసాగాడు. అయితే పంట 1 వారం రోజుల్లో కోతకు వస్తుందనగా ఒక పెద్ద అవాంతరం వచ్చి పడింది. ఉన్నట్టుండి ఒక సాయంకాలం వేళ ఉరుములు మెరుపులు లేకుండా ఆకాశంలో కారు మబ్బులు కమ్మి క్షణాల్లో ఉధృతంగా తుఫాను గాలులు ప్రారంభమై రాత్రి తెల్లవాళ్ళు కుండపోతగా ఒకటే వాన. ఆ జలప్రళయానికి ఊరి పక్కన ఉన్న నదికి గండిపడి ఉరకలు పరుగులతో వరద నీరు పొంగి రాసాగింది. దానితో కోతకు సిద్ధంగా ఉన్న ఊరి పంట పొలాలన్నీ నీటిలో మునిగిపోయాయి. జమీందారు గారి 500 ఎకరాల పంట పొలము నదికి దగ్గరలోనే ఉండటంతో సర్వనాశనం అయిపోయింది. ఇది చూసి మల్లన్న కుప్పకూలిపోయాడు. అయితే క్షణాల మీద తెప్పరిల్లి ఏనాడు ఎరగని కోపంతో రౌద్రంగా, ఏడాదంతా కష్టపడి పండించిన పంట చేతికి అందే సమయానికి దక్కకుండా చేస్తాడా ఆ దేవుడు అంటూ చేతికర్ర పట్టుకొని ఆవేశంతో ఊగిపోతూ ఊరి చివరకొచ్చాడు. నిన్నటిదాకా పచ్చగా బంగారు కొంకులతో కలకలలాడిన పంట చేలన్నీ నామరూపాలు లేకుండా ఎర్రని బురద నీటిలో మునిగిపోయాయి. మల్లన్న చెమటోడ్చి పండించిన పొలంలోకి కూడా ఎర్రని బురద నీళ్లు పొంగుతూ వస్తున్నాయి. అది చూసి మల్లన్న గుండె భగ్గుమన్నది. అతడు పొలం గట్టు మీద నిలబడి తన పంట పొలాన్ని కబళిస్తున్న ఎర్రని బురద నీళ్ళకేసి చూస్తూ ఆవేశంగా,
ఇదిగో, నాకు కోపం వచ్చిందంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆగు, నా పంట పొలాల్ని పాడు చేయకు అంటూ అరిచి చేతికర్రని అటూ ఇటూ ఆడించాడు. అంతే, పరవళ్ళు తొక్కుతూ మల్లన్న పంట పొలాన్ని ముంచుతున్న ఎర్రని వరద నీరు చిత్రంగా ఆగిపోయింది. అంతకుముందు పొలంలో నిండిన నీరంతా కెరటాలు కెరటాలుగా కాసేపట్లో వెనక్కి తిరిగిపోయింది. పొలంలోని ఒక్క వరి మొక్క కూడా నేలబడకుండా ఎప్పటిలా బంగారు కాంతులీని నిండు కంకులతో కళకళలాడసాగింది. ఇది చూస్తూనే మల్లన్న ఎంతో శాంతంగా, అది నా మాట అలా వినాలి, అప్పుడు నాకు కోపం అంటూ రాదు అన్నాడు. కొద్దిసేపట్లోనే ఈ జరిగింది ఊరువాడ గుప్పుమని క్రమంగా పొరుగు గ్రామాలకు కూడా వ్యాపించింది. మల్లన్నని, అతడి పంట పొలాన్ని చూడ్డానికి జనము తండోపతండాలుగా రాసాగారు. మల్లన్న దగ్గర ఏవో మహిమలున్నాయని అందరూ అనుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇంకొక విచిత్రం జరిగింది. మల్లన్న 4 ఏళ్ల కొడుకు ఆడుకుంటూ కాలు జారి దిగుడు బావిలో పడ్డాడు. ఆ సమయంలో పొలంలో ఉన్న మల్లన్న ఈ వార్త విని పరుగు పరుగున బావి దగ్గరికి వచ్చి నిండుగా ఉన్న బావిలోకి తొంగి చూస్తూ కోపంగా, ఈ బావి దిబ్బపడిపోవాలి, నా పసిబిడ్డను బలి తీసుకుంటుందా అన్నాడు. ఆ మరుక్షణము బావి ఇసుక మేట వేసినట్లు దిబ్బైపోయింది. నీళ్లల్లో మునుగుతూ తేలుతూ ఉక్కిరిబిక్కిరైతున్న పసివాడు ఇసుకలో ఆడుకుంటున్నట్లు పరిగెత్తుకుంటూ వచ్చి 2 చేతులతో మల్లన్న కాళ్ళు చుట్టుకున్నాడు. బావి చుట్టూ గుమిగూడిన జనము ఈ అద్భుతాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. మల్లన్న నిజంగానే మహిమలు కలవాడనే భావము వాళ్లలో దృఢపడిపోయింది. ఈసారి జనము తీర్థయాత్రికుల్లా మల్లన్నని, బావిని చూసేటందుకు రాసాగారు. వాళ్ళు వట్టి చేతులతో కాక తమ తమ శక్తికి తగినట్లు పళ్ళు, పూలు, కొబ్బరికాయలు తేవటం ప్రారంభించారు. మల్లన్నకు దినకృత్యాలు స్తంభించిపోయాయి. పొలం పనులు చూసుకునేటందుకు కూడా అవకాశం చిక్కటం లేదు. ఈ పరిస్థితుల్లో ఒకనాడు మల్లన్న తనను దేవుడంతటి వాడంటూ పొగిడేవాళ్లతో కోపంగా, మీరేంటనేది? ఇప్పుడు నేనున్న పూరిపాక దేవాలయమనైనా? అలాగే కానివ్వండి అన్నాడు. అంతే, మరుక్షణము పూరిపాక ఆకాశాన్ని అందుకునేంత ఎత్తుగా పెరిగి గుడి గోపురంగా మారిపోయింది. గాలి గోపురానికి ఉన్న చిరుగంటలు గణగణ మోగాయి. అక్కడ తీర్థ ప్రజల గుమిగూడిన జనము కొందరు ఇది చూసి అచ్చెరువు చెందారు. మరికొందరు హాహాకారాలు చేశారు. మల్లన్న గుడి గోపురం కేసి శాంతంగా చూస్తూ ఉండిపోయాడు. అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆ వెంటనే ఒక కంఠస్వరము, మహామహులకి, మంచివాళ్లకు కోపం రాదు, ఒకవేళ వస్తే ఆ కోపంలో అన్న మాటలు నిజమైపోతాయి, వినండి, మంచితనమే దేవుడు అన్నది. ఆ వెంటనే జనము, మల్లన్నే ఈ గుడిలో దేవుడు అంటూ కేకలు పెట్టారు. మల్లన్న 2 చేతులు ఎత్తి పెద్దగా, కానే కాదు, మంచితనమే దేవుడు, చేతనైతే ఆ దేవుణ్ణి ఈ గుడిలో ప్రతిష్ఠించండి అన్నాడు. గ్రామ జమీందారు ముందుకు వచ్చి మల్లన్నని కౌగిలించుకున్నాడు. ఆయన మల్లన్నని ఒక చక్కని భవనానికి తీసుకుని పోయి అందులో ఉంచి గుడిని తన వశం చేసుకున్నాడు. మంచితనము అనే దేవుడి విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠ చేయాలన్నది ఆయన ఆలోచన. కానీ మంచితనం గురించి వినటమే కానీ దాని రూపం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందువలన జమీందారు మంచితనం అంటే ఎలా ఉంటుందో చక్కగా వివరించగల వారికి బహుమానం ఇస్తానని చాటింపు వేయించాడు. ఆ విధంగా మంచితనం రూపురేఖల్ని శిల్పంగా చెక్కించి గుడిలో పెట్టించాలని జమీందారు అనుకున్నాడు. అయితే రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఎవరూ మంచితనం గురించి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయారు. ఈ పరిస్థితుల్లో మల్లన్నకు జబ్బు చేసింది. జమీందారు అతడికి మంచి వైద్యుల చేత చికిత్స చేయించాడు. కానీ ఇక ఆ వ్యాధి నయం కాదని తెలిసాక ఆయన మల్లన్నని, నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడిగాడు. అందుకు మల్లన్న, జరిగిన అద్భుతాలని చూసి జనం నేను దేవుణ్ణి అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఆనాడు ఆకాశవాణి పలికినట్లు మంచితనమే దేవుడు. దాన్ని మీరు ఏదో ఒక రూపంలో దేవాలయంలో ప్రతిష్ఠించండి అని కోరాడు. మల్లన్న చనిపోయినాక జమీందారు, ఊరి పెద్దలు ఒకచోట చేరి మంచితనం అంటే ఏమిటి, దాని ఆకార విశేషాలు ఎలా ఉంటాయి అన్న విషయం గురించి చాలాసేపు వితర్కించారు. చివరికి అందరూ ఏకాభిప్రాయంగా తేల్చిందేంటంటే మల్లన్న భగవంతుడి మెప్పు పొందిన మంచివాడు, యోగ్యుడు. అతడిప్పుడు ఎలాగూ లేడు కనుక అతడి రూపాన్ని శిల్పుల చేత చెక్కించి గుడిలో ప్రతిష్ఠ చేయాలని. సంవత్సరం తిరగకుండానే మల్లన్న విగ్రహం తయారైంది.
ఆ విగ్రహాన్ని చూసిన వాళ్ళకి దేవుడు మంచివాళ్లలోనే ఉంటాడు, మంచితనం అంటే అచ్చం మల్లన్నలాగానే ఉంటుంది అనిపించింది. ఆ విధంగా పూరిపాక స్థానంలో వెలిసిన గుడిలో మంచితనమనే దేవుడిగా మారాడు మల్లన్న. మరొక కథ పేరు తెలివైన వాడు. ఈ కథను రచించిన వారు బి సత్యనారాయణ గారు. పోలవరం గ్రామంలో నాగన్న, తాయారమ్మ అనే పేద దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి పాపయ్య ఒక్కడే కొడుకు. వాడికి 10 ఏళ్లు నిండుతూ ఉండగా తల్లిదండ్రులిద్దరూ విషజ్వరం వలన వారం రోజుల తేడాతో మరణించారు. దానితో పాపయ్య అనాథ అయిపోయాడు. అయితే గ్రామస్తులు వాడి మీద దయతలచి రోజూ ఒక ఇంటి వాళ్ళు వాడికింత అన్నం పెడుతూ ఉండేవాళ్ళు. క్రమంగా పాపయ్య పెరిగి పెద్దవాడైతున్న కొద్దీ గ్రామస్తులు వాడి చేత చిన్న చిన్న పనులు చేయించుకోసాగారు. పాపయ్య ఎవరు చెప్పిన పని కాదనలేక ఒళ్ళు వంచి వాళ్ళు చెప్పే పనులు చేసి పెట్టే ఊరుమ్మడి నౌకరుగా మారిపోయాడు. దానికి ప్రతిఫలంగా గ్రామస్తులు వాడికి తిండి పెట్టేవాళ్ళు. ఒక్కొక్కసారి 2-3 వచ్చి నా పనికిరా అంటే నా పనికిరా అని పాపయ్యను పిలిచేవాళ్ళు. పాపయ్య వాళ్లలో ఏ ఒకరి ఇంటికో పనికి వెళ్ళినట్లయితే దాంతో మిగిలిన వాళ్ళు పాపయ్యని నానా తిట్లు తిట్టి ఇక పైన మా ఇంట్లో నీకు అన్నం ఉండదు అని బెదిరించి వెళ్ళేవాళ్ళు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత రామయ్య అనే రైతు ఒక రోజున పాపయ్యని పిలిచి, ఒరే, నువ్వు ఎంతకాలమని గ్రామంలో వాళ్ళందరికీ అడ్డమైన చాకిరీ చేసి బతకగలవు? రేపటి నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండిపోయి మా పనులు చేసి పెడుతూ ఉండు. నీకు రోజూ మా ఇంట్లోనే అన్నం పెడతాం. తీరుబాటు సమయంలో మా పిల్లలతో పాటు చదువుకుందువు గాని అన్నాడు. పాపయ్య అందుకు ఒప్పుకొని ఆ మర్నాటి నుంచి రామయ్య ఇంటి పనులు చేయటం ప్రారంభించాడు. ఈ సంగతి తెలిసి గ్రామంలో వాళ్ళు వాణ్ణి తమ పనులకు పిలవటం మానుకున్నారు. ఇలా 1 నెల రోజులు గడిచేసరికి పోలయ్య అనే రైతుకి ఒక ఆలోచన వచ్చింది. ఆయన రహస్యంగా పాపయ్యని పిలిచి, ఒరే పాపయ్య, నువ్వెంత పనిమంతుడివి, ఎంత నమ్మకస్తుడివి. అటువంటి నీకు ఆ రామయ్య నీ కాలే కడుపుకి ఇన్ని గంజినీళ్లు పోసి నీ చేత గుడ్డి చాకిరీ చేయించుకుంటున్నాడు. ఇది అన్యాయం. నువ్వు పనిచేసేటందుకు మా ఇంటికి రా, నీకు కడుపు నిండా అన్నం పెట్టి రోజుకొక రూపాయి కూడా ఇస్తాను అన్నాడు. ఇందుకు పాపయ్య సరేనని రామయ్య ఇంట పని మానేసి పోలయ్య ఇంటికి వచ్చి వాళ్ళ పనులు చేయసాగాడు. రామయ్య ఉక్రోషం కొద్దీ పోలయ్యని పాపయ్యని నానా తిట్లు తిట్టాడు. పోలయ్య ఊరి రచ్చబండ దగ్గర చేరిన 10 మందితో రామయ్య గురించి చెప్పి, రామయ్య అలా నోరు పారేసుకోవటం ఏం బాగాలేదు. ఇందులో నా తప్పేముంది? ఆ పాపయ్య గాడి ముఖాన పిడికుడు మెతుకులు పారేసి ఆయన వాడి చేత రాత్రనక పగలనక వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. నేను వాడికి సుష్టుగా అన్నం పెట్టడమే కాక రోజుకొక రూపాయి కూడా ఇస్తున్నాను అన్నాడు. ఇది విని అక్కడ చేరిన వాళ్లలో కొందరు రామయ్య పక్షాన, మరికొందరు పోలయ్య పక్షాన మాట్లాడటం ప్రారంభించారు. క్రమంగా అది కీచులాటగా తయారైంది. అప్పుడు గ్రామ మునుసుబు కల్పించుకొని, ఒక అనాథ వెధవ కోసము మీలో మీరు కీచులాడుకోవటం ఏమీ బాగాలేదు. ఆ పాపయ్య పుట్టు బానిసేం కాదు గదా, ఏ ఇంట వాడికి సౌకర్యంగా ఉంటే ఆ ఇంట పనిచేస్తాడు అన్నాడు. అవును, అంతే గదా మరి అన్నాడు గ్రామంలోకెల్లా పెద్ద రైతైన భూషయ్య. మర్నాడు భూషయ్య తన పాలేరును పంపి పాపయ్యను తన ఇంటికి పిలిపించుకొని వాడికి అన్నం పెట్టి నెలకు 50 రూపాయలు ఇచ్చేటట్లు, దాంతోపాటు సంక్రాంతి పండక్కి 1 జత కొత్త బట్టలు ఇచ్చేటట్టు మాట్లాడి వాణ్ణి తన పనిలో పెట్టుకున్నాడు. ఆ సంగతి తెలిసి పోలయ్య రచ్చబండ దగ్గర ఆ భూషయ్య బాగా ఉన్నవాడినని మిడిసిపడుతున్నాడు. నా ఇంటి నౌకరైన పాపయ్యకు లేనిపోని ఆశలు పెట్టి తీసుకుని పోతాడా? ఇదేం తెలివైన పని కాదు అన్నాడు కోపంగా. అక్కడే ఉండి ఆ మాటలు విన్న రామయ్య, నువ్వు చేసిన పనేంటి? నా దగ్గర ఉన్న ఆ పాపయ్య గాడికి డబ్బాస పెట్టి తీసుకుని పోయావు కదా, అది తెలివైన పనా అని అడిగాడు. దానితో పోలయ్య రెచ్చిపోయి రామయ్యను తిట్టడం ప్రారంభించాడు. నలుగురు చేరి వాళ్ళని సర్ది ఎవరిళ్ళకి వాళ్ళని పంపించేశారు. కొన్నాళ్లుగా ఈ జరుగుతున్నదంతా గమనిస్తున్న పాపయ్య ఆ రాత్రి ఒక ఉత్తరం రాసి దాన్ని మునసబు ఇంటి కిటికీలో నుంచి లోపలికి విసిరి గ్రామం విడిచి ఎటో వెళ్ళిపోయాడు. తెల్లవారాక మునసబు ఆ ఉత్తరం చదివి నవ్వుకొని సాయంకాలము రచ్చబండ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న వాళ్లతో, పాపయ్య ఉత్తరం ఒకటి రాసి మా ఇంట్లో పడేసి గ్రామం వదిలి వెళ్ళిపోయాడు. అందులో ఏమున్నదో చదవమంటారా అని అడిగాడు. చదవమన్నట్లు అందరూ తలలు ఊపారు. గ్రామంలోని చిన్న పెద్దలు అందరికీ నమస్కారాలు. నా తల్లి తండ్రి పోయాక
అనాథుడునైన నాకు గ్రామంలోని వారందరూ ఇంత అన్నం పెట్టి ఎంతో ఆప్యాయంగా పెంచి పెద్ద చేసినందుకు కృతజ్ఞుణ్ణి. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే నా వలన గ్రామస్తులు ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకొని ఒకరినొకరు కత్తులతో పొడుచుకోవటమో లేక నన్ను కత్తులతో పొడిచి చంపుతారేమో అన్న భయం కలుగుతున్నది. అందువలన ఎవరికీ చెప్పకుండా చీకటి మాటున గ్రామం విడిచి దూరంగా పోతున్నాను. మునసబు ఈ విధంగా ఉత్తరం చదివి అందరి ముఖాలకేసి ఒకసారి పరీక్షగా చూసి, పాపయ్య మరికొంతకాలం గ్రామంలో ఉంటే వాడు ఊహించిన విపత్తు మన గ్రామానికి తప్పేది కాదు. వాడు నిజంగానే మనందరికన్నా తెలివైనవాడు, ఏమంటారు అని అన్నాడు. మరొక కథ పేరు చంద్రహారం. ఒక ఊళ్ళో దమ్మిడీల గోపయ్య అనే లోభి ఉండేవాడు. సుఖంగా బతకటానికి తగినంత ఉండి కూడా గోపయ్య పేదవాడిలాగా ప్రతి దమ్మిడీ పోగు చేసేవాడు. ఒకనాడు పొరిగింటి పున్నయ్య తన భార్యకి 500 పెట్టి చంద్రహారం చేయించాడు. పున్నయ్య భార్య ఆ చంద్రహారాన్ని మెళ్ళో వేసుకుని ఒకసారి ఊరంతా చుట్టి వస్తూ గోపయ్య భార్య సుందరమ్మకి కూడా కనబడి వెళ్ళింది. దానిని చూసి అటువంటి చంద్రహారం తనకు కూడా కొనిపెట్టి తీరాలని సుందరమ్మ పట్టుబట్టింది. ఎందుకే డబ్బుదండగా, కూటిక గుడ్డగా, 500 పెడితే ఎకరం పొలం వస్తుంది, 2 జతల ఎడ్లు వస్తాయి అన్నాడు గోపయ్య. పున్నయ్య మనకన్నా ఉన్నవాడు కాదు. మనకు పిల్లా పీచు లేదు, కానీ వాళ్ళకి 4 పిల్లలు కూడా ఉన్నారు. పున్నయ్య తన భార్యకు చంద్రహారం చేయించి పెట్టాడు. నాకు మీరు ముక్కు పడకైనా చేయించరు అన్నది సుందరమ్మ. గోపయ్యకి కోపం వచ్చి పున్నయ్యను తిట్టాడు. కానీ భార్య అడిగిన చంద్రహారం కొనటానికి మటికి ఒప్పుకోలేదు. తన మెడలో చంద్రహారం వేసుకుంటే చూసి భర్త మెత్తబడతాడేమోనని సుందరమ్మ పున్నయ్య భార్య దగ్గర చంద్రహారం ఒకరోజు అరువు తీసుకుని తన మెడలో వేసుకొని భర్త వద్దకి వచ్చి, ఏమండి ఎలాగుంది అని అడిగింది. గోపయ్య తన భార్య మెడకేసి చూసి క్షణం పాటు ఆనందించాడు. కానీ తనని చంద్రహారం చేయించమంటుందేమోననే భయంతో, బాగానే ఉంది కానీ అంత ఖరీదైన వస్తువు మనకెందుకే, దొంగలు ఎత్తుకుపోగలరు, తొందరగా వెళ్ళి వాళ్ళ నగలు వాళ్ళకిచ్చేసిరా అన్నాడు. బోలెడంత పనుంది, రేపు ఉదయం ఇచ్చేస్తాను అన్నది సుందరమ్మ. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే సుందరమ్మ ఆదుర్దాగా తన భర్త దగ్గరికి వచ్చి, ఏమండి మీరు కానీ పొరపాటున ఒక రాత్రి వేళ దొడ్డివాకిలి తలుపు తెరిచిపెట్టారా ఏంటి అని అడిగింది. లేదే, దొంగలు రాలేదు గదా, వాళ్ళ చంద్రహారం వాళ్ళకి ఇచ్చేశావా అని గోపయ్య ఆదుర్దపడ్డాడు. చంద్రహారము బొట్టు పెట్టెలో దాచానండి, ఇంట్లో ఏమీ పోయినట్లేదు అంటూ సుందరమ్మ బొట్టు పెట్టి తెరిచి చూసింది. అందులో చంద్రహారం లేదు. సుందరమ్మ శోకాలు ప్రారంభించింది. బుద్ధి తక్కువదానా, అంత ఖరీదైన వస్తువు అప్పుడే తిరిగి ఇచ్చుకోరు, ఇప్పుడు 500 ధారపోసి నగ చేయించి వాళ్ళకి ఇవ్వాలి కదంటే అన్నాడు. మీరు దొడ్డి తలుపు మీయకుండా పెడతారని నేను కలగన్నానా ఏంటి అన్నది సుందరమ్మ. నేనా తలుపు తెరిచినట్లు నాకు జ్ఞాపకం లేదు అన్నాడు భర్త. ఏమైనా గోపయ్యకి 500 ఖర్చు చేసి మరో చంద్రహారం చేయించక తప్పింది కాదు. దాన్ని తెచ్చి భార్యకిస్తూ, తొందరగా దీన్ని తీసుకుని పోయి పున్నయ్య గారింట్లో ఇచ్చిరాపో, ఆయన శాస్తి చాలు అన్నాడు. సుందరమ్మ నవ్వుతూ చంద్రహారం తీసుకుని మెడలో వేసుకొని, ఇది మనదేలేండి, నేను చంద్రహారము బొట్టు పెట్టెలో పెట్టలేదు, చెందుగాయ పెట్టెలో పెట్టి పొరపడ్డాను. అది తర్వాత కనపడితే ఆ రోజునే దాన్ని పున్నయ్య గారింట ఇచ్చేశాను కనుక మనం ఏమీ చేయించి ఇవ్వనవసరం లేదు అన్నది. భార్య గడుసుతనానికి గోపయ్య నివ్వెరపోయి ఏ మాట అనలేకపోయాడు. మరొక చిన్న కథ పేరు నమ్మకం. ఈ కథను రచించిన వారు వక్కలంక కిషోర్ గారు. వీరాపురంలోని పెంచలయ్య ఎవరైనా తుమ్మితే ఎంత ముఖ్యమైన పనైనా సరే వాయిదా వేసేవాడు. తుమ్ము అరిష్టదాయకమని అతడి నమ్మకం. అతడి తండ్రి గోవిందయ్య, ఒరే ముసలివాడినైన నాకే ఇంత చాదస్తం లేదు, నీకెందుకురా అనేవాడు. ఒకసారి పెంచలయ్యకు పట్నంలో ఒక ముఖ్యమైన పని పడింది. సరిగ్గా బయలుదేరుతూ ఉండగా అతని కొడుకైన గోపాలము 11 ఏళ్లవాడు తుమ్మాడు. పెంచలయ్య వాణ్ణి కొరకొరా చూస్తూ, సరిగ్గా సమయానికే తుమ్మాలా వెధవా అన్నాడు. తుమ్ము వచ్చింది, తుమ్మాను, నేను తుమ్మితే నువ్వు ఆగటం దేనికి అని అడిగాడు గోపాలం అమాయకంగా. తుమ్ము అనర్థదాయకం, తుమ్మిన వెంటనే పని మొదలు పెడితే అది సఫలం కాదు అన్నాడు పెంచలయ్య.
మరి ఇదే సమయానికి మన ఊళ్ళో బోల్డెంతమంది తుమ్ముతూ ఉండొచ్చు కదా, అవి లెక్కలోకి రావా అన్నాడు గోపాలం. పెంచలయ్య విసుక్కొని, అవన్నీ లెక్కలోకి తీసుకుంటే పనులు సాగవు, మనకు వినిపించే తుమ్ములే మనకి లెక్క అన్నాడు. గోపాలం నవ్వి, అయితే తాతయ్య చాలా అదృష్టవంతుడన్నమాట అన్నాడు. అదేమిటి అన్నాడు పెంచలయ్య ఆశ్చర్యపడుతూ. దానికి గోపాలము, అవును మరి, తాతయ్యకి బ్రహ్మచెవుడు కదా, ఎవరి తుమ్ములు వినపడవు, ఏ బాద్రబందీ లేకుండా స్వేచ్ఛగా తన పనులు తాను చేసుకుంటున్నాడు. నీకు స్వేచ్ఛ లేదు, కేవలం ఒక తుమ్ము నిన్ను కట్టిపారవేయగలదు అన్నాడు. పెంచలయ్యకి మాటలు చురకల్లా తగిలాయి. ఆ తర్వాత అతడు తుమ్ములను పట్టించుకోవడం మానేశాడు. కథ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.